అంతరిక్షమున పక్షిరాజు జాడ నాకు కానరాలేదు అంటూ ఉన్నాడు. నాన్న గాల్లో పక్షి ఎగురుతుంది కదా, దాని జాడేది అంటే మనం ఏం చేస్తామంటే, ఒరే నాన్న ఆ పక్షి గాల్లో ఎగురుతుంది కాబట్టి దానికి జాడ ఉండదురా అని ఓపికగా సమాధానం చెబుతాం. పిల్లలు కాకుండా చెట్టు అంత మనిషి మీ ముందుకు వచ్చి, ఒరే గాల్లో పక్షి ఎగురుతుంది కదా దాని జాడ ఏంటి అంటే ఏమంటాం? ఒరే నీకు అసలు బుద్ధి ఉందంటరా, గాల్లో ఎగిరే పక్షికి జాడ ఉంటుందా అని అంటామా లేదా? మనం అగూరు మాట్లాడినటువంటి ఈ మాటను కూడా మనం ఆ లెక్కలోనే ఆలోచిస్తే అగూరికి ఏమి లేదనుకోవాలా? గాల్లో ఎగిరేటువంటి పక్షి జాడ నాకు కానరాలేదని అగూరు అంటూ ఉన్నాడు కదా, అగూరుకు బుద్ధి లేదనుకుందామా? నా బుద్ధికి మించినటువంటి జాడలు ఇవి, నేను గ్రహించలేనిటువంటి జాడలు ఇవి అని అంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథాన్ని శరీర సంబంధంగా మనం ఆలోచన చేస్తే మనకి ఈ వాస్తవాలు అర్థం కావాలి. బండ మీద సర్పము జాడ నాకు కానరాలేదు అంటూ ఉన్నాడు. అలాగే ఎవరన్నా మనల్ని ఈ బండ పైన పాము వెళ్ళింది కదా, పాము జాడేది ఏంటి మనం ఏమంటాం? రే నీకు బుద్ధి ఉందా లేదా, బండ పైన పాము జాడ ఎలా పడుతుందిరా అంట. శరీర సంబంధంగా ఆలోచిస్తే ఇది కూడా మనకి వెర్రితనంగానే అనిపిస్తుంది. నీవు ఆ జాడను కనిపెడుతున్నావా? అగూరు అంటూ ఉన్నాడు, ఆ జాడ నాకు కానరాలేదు. ఆ జాడను మనం కనిపెట్టలేకపోతే కుటుంబాలు పాడైపోతాయండి. ఆ జాడను కనిపెట్టి మనం నడుచుకోలేకపోతే సంఘాలు పాడైపోతాయి. ఈరోజు ఒక క్రైస్తవుడిగా ఎన్ని సంవత్సరాలు మన మందిరానికి వచ్చి వెళ్ళినా ఈ జాడలు మనం కనిపెట్టలేకపోతే దానిని మనం జయించలేము. నీవెందుకు కనిపెట్టాలో తెలుసా? జాడలో మందల అడుగు జాడలను బట్టి మనం నడవాలి. నడిచినప్పుడు అపవాది వేసేటువంటి జాడను నువ్వు కనిపెట్టగలవు, దేవుని జాడను నువ్వు కనిపెట్టగలవు. ఈ విధంగా మనము జాడలను పరిశీలన చేస్తూ మనం నడుచుకోగలిగితే ఒక నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం ఉంటాం. కారణం ఏంటంటే ఈ జాడలు నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కాపాడుకోవటానికి అవసరం. ఈ జాడలు నీ కుటుంబ జీవితాన్ని నీవు కాపాడుకోవటానికి అవసరం. ఈ జాడలు నీ క్రైస్తవ జీవితాన్ని నీవు కాపాడుకోవటానికి అవసరం. ఈరోజు ఒక క్రైస్తవుడిగా మనం జీవించేది మనకిష్టమైనట్లు మనం జీవించడానికి కాదు. నేను చెప్పేది అర్థమవుతుందండి? ఈరోజు ఒక క్రైస్తవుడు అంటే దేవునికి ఇష్టమైనట్లుగా జీవించటం, దేవుని వలె జీవించటం. వాక్యం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు ఇవి. ఈ మాటల్లో ఆయన ఏమంటూ ఉన్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. ఎవరికి చెబుతూ ఉన్నాడు ఈ మాటలు? కొరింథీ సంఘానికి చెప్పుచున్నటువంటి మాటలు. ఒక క్రైస్తవుడు అంటే తనకిష్టమైనట్లు జీవించేవాడు కాదు, తనకిష్టమైనట్లు నడుచుకునేవాడు కాదు, దేవునికి ఇష్టమైనట్లు జీవించేవాడు, దేవునికి ఇష్టమైనట్లు నడిచేవాడు. ఇదే పౌలు గారు అంటాడు, ఒకప్పుడు నేను నాకు ఇష్టమైనట్లు నడిచాను అంటాడు. ఎలా నడిచాడు తెలుసా? పూర్వము నేను దోషకుడును, కీర్చకుడును, హింసకుడును, హానికరుణ్ణు. అంటే ఇవన్నీ పౌలు గారి జీవితంలో తనకిష్టమైనటువంటి నడవడికలు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు నేను జీవించుచున్నది క్రీస్తును పోలి. మరొక చోట అంటూ ఉంటాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నా యందు జీవించుచున్నాడు అంటాడు పౌలు గారు. ఈరోజు ఒక వ్యక్తి క్రైస్తవుడిగా నడవటం అంటే అది. ఈరోజు ఒక వ్యక్తి క్రైస్తవుడిగా నడవటం అంటే క్రీస్తు ఎలా నడుచుకున్నాడు ఆ పోలికలు మనలో కనబడాలి. ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని అంటున్నాడు. అంటే పౌలు గారిని పోలి మనల్ని ఏం చేయమంటున్నాడు? నడుచుకోమంటున్నాడు. ఇదేంటి మనిషిని పోలి మనం నడుచుకోవటం ఏంటని మనకు సందేహాలు రావచ్చు. ఆ సందేహం రాకుండా ఉండటానికి పౌలు గారు అంటూ ఉన్నాడు, నన్ను పోలి మిమ్మల్ని ఎందుకు నడుచుకున్నానంటే, నేను నా ఇష్టం వచ్చినట్లు నడవలేదు, నేను క్రీస్తుకు నచ్చినట్లు నడిచాను, క్రీస్తు వల్లే నడిచాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకున్నా అంటున్నాడు.
అంటే అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క నడవడిక విధానంలోని క్రీస్తు నడిచిన విధానం కనబడుతుంది, క్రీస్తు వలె శ్రమలు పొందిన విధానం కనబడుతుంది, క్రీస్తు వలె జీవించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఈరోజు ఒక క్రైస్తవుడిగా నువ్వు చెప్పొచ్చు నీ సీనియారిటీ ఇన్ని సంవత్సరాలని. అది పేరుకు మాత్రమే చెప్పుకోవటానికి మన సీనియారిటీ పనికొస్తే దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. మన సీనియారిటీకి తగ్గ భక్తి జీవితం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు క్రైస్తవ్యంలో నీవు ప్రార్థనకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందని బయట ఎవరన్నా అడిగితే, నేనా చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళే, చిన్నప్పటి నుంచి ప్రభువుని ఎరుగునోళ్ళే. మనం చెప్పే సమాధానం ఏంటమ్మా? చిన్నప్పటి నుంచి ప్రభువుని ఎరుగునోళ్ళే, చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకున్నోండి. మరి ఒక పాట పాడమంటే నాకు పాటలు రావు. ఏమ్మా చూడండి, పెద్దవారి సంగతి పక్కన పెట్టేస్తే యవనస్తులు మరీ బాధాకరం. చదువు ఉండి తెలుగు ఉండి కూడా నాకు పాటలు రావు. అసలు నువ్వు పాడటానికి ప్రయత్నిస్తే కదా నీకు పాటలు రావటానికి. ఎప్పుడు వస్తాయి? మరి ఎక్కడ కనబడుతుంది నీలో క్రీస్తు పోలిక? ఒక పాట పాడటానికి సిగ్గే, అసలు నీకు రావటం అనేది పాడాలనేటువంటి మనసు ఉంటే వస్తుంది. కానీ నీకు పాట పాడటానికి సిగ్గు, లేదా భయం, లేదా మనకెందుకులే అనేటువంటి స్వభావం. పాడలేకపోవటానికి మూడు కారణాలు. ఒకటి సిగ్గు, రెండోది భయం, మూడోది మనకెందుకులే. పాడుకునే వాళ్ళు వాళ్ళే పాడుకుంటారు, పాడేవాళ్ళు ఉన్నారు, అవునా కాదా? పాడేవాళ్ళు ఉన్నారు, వారి ప్రతిఫలాన్ని వారు పొందుకుంటున్నారు దేవుని దగ్గర. నీకు వద్దా ప్రతిఫలం? వారి ప్రతిఫలాన్ని వారు దేవుని దగ్గర సంపాదించుకుంటున్నారు, మరి నీ ప్రతిఫలాన్ని? పౌలు గారు అంటూ ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నడుచుకున్నా అంటున్నాడు. కారణం ఏంటి? అయ్యా నేను నడుచుకుంటున్నాను కదా, సరిపోద్దులే, నన్ను చూడండి సరిపోద్దని అల్లా. అంటే పౌలు గారు అనేటువంటి మాటల అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ నిలబడి పాట పాడి ప్రతి ఒక్కరిని చూసి నువ్వు కూడా ఆ విధంగా పాడాలని ఇండైరెక్ట్గా చెబుతాను. కారణం ఏంటి? అక్కడ నిలబడి పాట పాడేటువంటి ప్రతి వ్యక్తి దేవుణ్ణి గణపరచడానికి నిలబడ్డాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించా. అక్కడ నిలబడి పాడేటువంటి ప్రతి వ్యక్తి తనను గణపరచుకోవటానికి కాదు, తన గొప్పని చూపించుకోవటానికి కాదు, లేదా తన యొక్క గొంతును చూపించుకోవటానికి కాదు పాడేది. అక్కడ నిలబడి పాడుతున్నారంటే దేవుని గణపరచడానికి పాడుతున్నారు. దేవునికి స్తోత్రం. చూసే వ్యక్తులు నీకు ఆ ఆలోచన రావట్లేదా? నువ్వేమనుకుంటావు, బో ఏదో పెద్ద సింగర్ అయినట్లు పాడుతున్నా. కొంతమంది పాపం దేవుడు వారికి ఇచ్చిన స్వరం అది, అయినా సరే దేవుడిని గణపరచాలని గొంతు బాగోపోయినా, సరిగా రాగాలు తీయలేకపోయినా నిలబడి పాడతారు. కానీ పాడలేని వాళ్ళు ఉంటారు చూసా కొంతమంది. పాడేవాడు ఎప్పుడు ఎక్కిరించడండి, పాడలేని వాళ్ళు ఉంటారు చూసా, బో పెద్ద సింగర్ అయినట్లు తెగ రాగాలు తీస్తున్నాడు, తెగ పాటలు పాడుతున్నాడు. ఏది మనం పాడకపోయి పాడేవాడిని చూసి ఎక్కిరించడం. సింగర్ అయ్యి అక్కడ నిలబడలేదండి, గొంతు మాధుర్యంతో అక్కడ నిలబడాలా, తన గొప్పను చూపించుకుంటే అక్కడ నిలబడాల, దేవుని పని చేయటానికి అక్కడ నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా నువ్వు నిలబడాలి. కొంతమందికి సినిమా పాటలు వస్తాయి, ఎక్కడ లేని సినిమా పాటలు. అంటే సినిమా పాటలు బాగానే ప్రాక్టీస్ చేస్తాం, కానీ దేవుని పాటలు అలా ప్రాక్టీస్ చేయొచ్చుగా. ఏమైనా సినిమా పాట ప్రాక్టీస్ చేయటానికి పెట్టిన టయాన్ని దేవుని పాటలో పాడటానికి ప్రాక్టీస్ చేస్తే రాదా? నీ జీవితంలో ఒక్క పాట నేర్చుకోలేవా? నేను ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నానంటే, దేవుణ్ణి స్తుతించేటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. దేవుని గణపరచవలసినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉన్నది. నీకు మనసు పుట్టి దేవుణ్ణి స్తుతించాలనేటువంటి ప్రేరేపణ నీలో కలిగి నువ్వు పాడాలి తప్ప, ఎవరో పిలిస్తే నువ్వు పాడితే అది దేవుణ్ణి మహింపరచడానికి నువ్వు పాడటం కాదు, నిన్ను గణపరచుకోవటానికి నువ్వు పాడటం అని అర్థం. ఒక వ్యక్తి నన్ను పిలిస్తేనే నేను పాడతాననేటువంటి భావన నీలో కలిగితే దాని అర్థం ఏంటంటే నిన్ను గణపరచుకోవటానికి నువ్వు పాడాలనుకుంటున్నావు.
నీవు లేచి వచ్చి నిలబడి పాట పాడేవంటే అది నీవు దేవుని గణపరచడానికి పాడి. కొన్ని సందర్భాలు ఉంటాయి, అంటే సమయానుకూలతను బట్టి ఏం చేస్తారంటే సమయాన్ని బట్టి పలానా వ్యక్తులు వచ్చి పాడాలని చెప్పి మాట్లాడతారు. అది వేరే సందర్భం. మన చర్చిలో అలాంటి సందర్భం కాదుగా. అందరికీ స్వేచ్ఛ, ఎవరు పాడాలనుకుంటే వారు వచ్చి నిలబడి పాడవచ్చు. ఇలాంటి స్వేచ్ఛ ఇచ్చినా కూడా పాడలేకపోతే ఇంక మనం ఎక్కడ పాడతామండి? ఎప్పుడు పాడతాం? ఎప్పుడు గణపరుస్తాం? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్పి దేవుడు అంటూ ఉంటే మేము నిన్ను గణపరచము, నువ్వు మమ్మల్ని గణపరచొద్దు అన్నట్లుగా మన బ్రతుకులు ఉన్నాయి. అంతేనా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు ప్రతిదానికి మీరు చేస్తే నేను చేస్తాను అంటున్నాడు. మీరు గణపరిస్తే నేను గణపరుస్తాను అంటున్నాడు. మీరు నా దగ్గరికి వస్తే నేను మీ దగ్గరికి వస్తాను అంటున్నాడు. మీరు నా మాట వింటే నేను మీ మాట వింటాను అంటున్నాడు ఆయన. ప్రతిదానికి వంతే దేవునికి. నేను ఏది చేయను ప్రభువా, నువ్వు మాకు అన్నీ చేయంటే దేవుడు ఏది చేయడు. దేవుని దగ్గర ప్రతిదీ వంతే. ప్రతిదీ నువ్వు చేస్తేనే ఆయన నీకు తిరిగి చేస్తాడు. నీవు చేస్తేనే ఆయన తిరిగి నీకు ఏదైనా చేస్తాడు. నీవు దేవుని గణపరిస్తేనే ఆయన నిన్ను గణపరుస్తాడు. పౌలు గారు అంటూ ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని అంటూ ఉన్నాడు. అంటే కారణం ఏంటంటే అందరూ ఆయనలా నడవాలనేటువంటిది ఆయన ఉద్దేశం. ఇప్పుడు మరి క్రీస్తును పోలి నడవాలంటే ఎలా? ఇప్పుడు చూడటానికి క్రీస్తు మన ముందు లేడు కదా అని అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. పేతురు గారు అంటూ ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తును పోలి నడుచుకోవాలంటే ఎలా నడవాలి, ఏ విధంగా నడవాలి అనేటువంటి ఆలోచన మనకి వస్తుంది. పిల్లోడిని నాన్న నడు 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 అంటాం మనం, చిన్నపిల్లల్ని. వారి నడక నేర్చుకునేటప్పుడు వాడికి తెలియదు ఎలా నడవాలో. చిన్నపిల్లవాడికి ఎలా నడవాలో తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాం? మెల్లిగా చేయి పట్టుకొని 1 అడుగు ముందుకై 2 అడుగు ముందుకై అని చెప్పి మెల్లిగా నడిపిస్తాం. అంటే ఆ నడిపించేటువంటి ఆ జాడలు అనేటువంటిది తండ్రి లేదా తల్లి దగ్గరుండి నేర్పిస్తారు. ఇక్కడ పేతురు గారు కూడా ఏమంటున్నాడంటే ఇందుకు మీరు పిలువబడ్డారు. ఏ విధంగా పిలువబడ్డారంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీకు నడక నేర్పించడానికి ఆయన బాధపడ్డాడు. ఈరోజు నువ్వు చక్కగా నడవటానికి ఆయన బాధపడ్డాడు. మాకు నడక రాదా అంటే ఉన్నాయండి, చాలా రకాల నడకలు ఉన్నాయి బైబిల్ గ్రంథం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోని 4 రకాల నడకలు ఉన్నాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. ఎన్ని రకాల నడకలు ఉన్నాయి? 4 రకాల నడకలు ఉన్నాయి. అక్కడ 4 రకాల నడకలు మంచివేనా? కాదు. అందులో ఒక్క నడకే మంచి. మరి ఎందుకు క్రీస్తు బాధపడ్డాడంటే ఆ మిగతా 3 రకాల నడకలలో మనం తప్పుకొని ఆ 4వ నడక అయినటువంటి దేవుని ధర్మశాస్త్రం వైపు మనం నడవాలని ఆయన శ్రమ పడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటూ ఉన్నాడు పౌలు గారు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఈరోజు నువ్వు నడక నేర్చుకోవటానికి దేవుడు తన మాదిరిని మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంచిపోయాడు. అందుకే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు ధన్యుడు అంటూ ఉంది వాక్యం. మనకు నడక నేర్పించేటువంటిది ఏదైనా ఉందంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. కీర్తనలో 119:9 ఏం రాయబడి ఉంది? యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా. ఎందుకని? ఈ వాక్యములోని క్రీస్తు యొక్క అడుగు జాడలు ఉన్నాయి.
ఈ వాక్యములోనే ఆయన అడుగు జాడలను మనకి మాదిరిగా ఉంచి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఎలా నడవాలి క్రీస్తును పోలి అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూడు. భక్తుడు అంటూ ఉన్నాడు, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు, క్రీస్తును పోలి ఎలా నడవాలని. ఆయన అడుగు జాడల్ని నీ ముందే ఉంచి వెళ్ళిపోయాడు. ఆయన అడుగు జాడల్ని నీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథము క్రీస్తు అడుగు జాడలకి మాదిరిగా నీ ముందు ఉన్నది. దాన్ని చూసి నువ్వు నడువు అంటుంది బైబిల్ గ్రంథం. దాన్ని చూసి నువ్వు నడిస్తే అసలు నువ్వు ఘనపరచబడాలి అంటే ఒక క్రైస్తవుడుగా నువ్వు ఎలా ఉండాలనేటువంటిది బైబిల్ గ్రంథం చెబుతూ. నీవు ఘనపరచబడాలి అంటే నీవు దేవుణ్ణి ఘనపరచాలనేటువంటి విషయం బైబిల్ గ్రంథం నీకు చెబుతూ ఉంది. నీవు ఆశీర్వదింపబడాలి అంటే నీవు కూడా దేవుని యొద్దకు రావాలనేటువంటి విషయం బైబిల్ గ్రంథం నీకు చెబుతూ ఉంది. యోబు గారు అంటూ ఉంటాడు, యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనంలో అంటూ ఉంటాడు, నా పాదములు ఆయన అడుగు జాడలో విడవక నడచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని అని అంటూ ఉన్నాడు. యోబు గారు చాలా చక్కని మాటలు తెలియజేస్తూ, నా పాదములు దేవుని అడుగు జాడలు విడవక నడిచినవి అంటున్నాడు. దేవుని అడుగు జాడలను విడవక మనం నడవాలి అంటే మనం విడిచిపెట్టవలసినటువంటి అడుగు జాడలు కూడా కొన్ని ఉన్నాయి. పరమగీతముల గ్రంథంలోని దేవుని అడుగు జాడలను విడవకుండా నడవటం అంటే ఏంటో మనకు తెలియాలి అంటే ఒకటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం అయితే పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలోని ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయిన ఎవరమ్మా ఈ నారీమణి? ఆ పరమగీతముల గ్రంథములోని స్త్రీ పేరు ప్రస్తావించిందల్లా షొలొమ్మితిని గూర్చి కనబడుతూ ఉంటుంది మనకి. ఆ షొలొమ్మితి దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు అక్కడ నారీమణి సుందరి అని పిలిచేది ఎవరినంటే షొలొమ్మితిని కాదు, ఆ షొలొమ్మితికి పోలికగా ఉన్నటువంటి సంఘమైనటువంటి మనకి. ఇప్పుడు మనకు చెబుతోంది ఈ వాక్యం ఏమంటోందంటే, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినంటే ఏది తెలియకపోయింది? ఇప్పుడు అంటే ఇప్పుడు సంఘముగా మనం నడుస్తూ ఉన్నాము కానీ, సంఘముగా మనం ఉంటూ ఉన్నాం కానీ, సంఘంగా మనం ముందుకు వెళుతూ ఉన్నాం కానీ, దేవుని అడుగు జాడలలో నడవటం అంటే ఏంటో తెలియనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఇక్కడ వాక్యం అదే తెలియజేస్తోంది. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా అయితే నీకు తెలియాలంటే ఎలా చేయంటూ ఉంది వాక్యం. ఏమంటోంది? మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుము. ఇప్పుడు దాకా నీకు దేవుని అడుగు జాడాలంటే ఏంటో తెలియలేదా? అయితే దేవుని అడుగు జాడాలంటే ఏంటో నీకు తెలియాలి అంటే మందల అడుగు జాడను బట్టి నీవు వెళ్ళు అంటుంది వాక్యం. మంద అంటే దేనికి సాదృశ్యం? సంఘానికే సాదృశ్యం. నీవు సంఘపు అడుగు జాడల్లో వెళ్తే, నీవు సంఘాన్ని అనుసరించి నడుచుకుంటే, సంఘములో ఉన్నటువంటి వారితో సహవాసం చేస్తే దేవుని జాడ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది అంటుంది. ఇంకో మాట ఏమంటుందో తెలుసా? మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలు. మనమేమో సంఘాన్ని అనుసరించి నడవాలి, దేవుని అడుగు జాడలు తెలుసుకోవాలంటే మన పిల్లలు, మేక పిల్లలు అంటే లోకంలో తిరిగేటువంటి మన పిల్లలు మేక పిల్లలకి సాదృశ్యంగా ఉన్నాయి. లోకానికి సాదృశ్యంగా, లోకాన్ని అనుసరించి తిరిగేటువంటి వారు మేకలకు సాదృశ్యంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటాడు కదా, కుడివైపున ఉన్న వారిని చూసి గొర్రెలుగాను, ఎడం వైపున ఉన్న వారిని చూసి మేకలుగాను పోల్చి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మేక పిల్లలు ఎవరంటే లోక సంబంధులు.
లోకములో తిరుగుతున్నటువంటి మన బిడ్డలు ఇక్కడ మేక పిల్లలకు సాదృశ్యంగా ఉన్నారు. అంటూ ఉన్నాడు, మేక పిల్లల వలె ఉన్నటువంటి మీ పిల్లలను మంద కాపరుల గుడారాల యొద్ద మేపు. లోకాన్ని అనుసరించి నడిచేటువంటి బిడ్డల్ని దైవజనులకు దగ్గరగా ఉండేటట్లుగా నడపాలి. దైవజనులకు గుడారము ప్రార్థనకి దగ్గరగా ఉండేటట్లుగా మనం నడపాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వారిలా ఆ విధంగా మనం నడుచుకుంటూ మన పిల్లలను నడిపించినప్పుడు దేవుని అడుగు జాడలంటే ఏంటో మనకు అర్థమవుతాయి. ఈరోజు ఒక క్రైస్తవుడిగా జాడలను కనిపెడతామనేటువంటిది చాలా అవసరమండి. దేవుని అడుగు జాడలను కనిపెడతాము అవసరమే, అలాగే మరికొన్ని జాడలను కూడా కనిపెట్టి నడవటం అనేటువంటిది అవసరం. దేవుని జాడను కనిపెట్టి నడవటం ఎంత అవసరమో అలాగే మన జీవితాన్ని పతనం చేసేటువంటి మరికొన్ని జాడలను కూడా మన జీవితంలోనికి రాకుండా వాటిని నెట్టివేయటానికి ఆ జాడలను కూడా మనకు తెలుసుకోవటం ఎంత అవసరం. ఈరోజు 4 రకాల జాడల గురించి మనం తెలుసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వాక్య లేఖనం నుంచి మనం చదువుకుందాం. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ అని అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారుల చదవబడిన వాక్యలేఖనంలోని మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అగూరు అనేటువంటి వ్యక్తి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి. ఈ అగూరు మాట్లాడేటువంటి మాటల్లో ఆయన అంటూ ఉన్నాడు, 4 రకాల జాడలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4 రకాల జాడలను గురించి మాట్లాడుతూ అగూర్ అంటూ ఉన్నాడు, ఈ 4 రకాల జాడలు కూడా ఇవి సామాన్యమైనటువంటివి కావు, నా బుద్ధికి మించినటువంటి జాడలు ఇవి, నేను గ్రహించలేనిటువంటి జాడలు ఇవి అని అంటూ ఉన్నాడు. గ్రహించలేనివి అంటే నేను తెలుసుకోలేనటువంటి జాడలు అంటూ ఉన్నాడు. తెలుసుకోవటానికి నాకు అర్థం కాని జాడలు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ అగూరు అంత స్పష్టంగా నా బుద్ధికి మించినటువంటి జాడలు, నేను గ్రహించలేనటువంటి జాడలు అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇక్కడ రాయబడినటువంటి 4 జాడలు అంత కష్టమైనవా అనేటువంటిది మనం ఆలోచిస్తే ఆ జాడలు ఏం జాడలు అంట, అంతరిక్షమున పక్షిరాజు జాడ అంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా అగూర్ ఏమంటూ ఉన్నాడంటే, అతనికి అర్థం కాని గ్రహించలేని బుద్ధికి మించినటువంటి ఆ జాడ ఏమంటూ ఉన్నాడంటే, మొట్టమొదటిది అంతరిక్షమున పక్షిరాజు జాడ నాకు కానరాలేదు అని అంటున్నాడు అగూర్. నేను ఒక మాట అడుగుతాను, మన పిల్లలు పెరిగేటప్పుడు వారికి కొన్ని అర్థం కావు. కొన్ని అర్థం కానప్పుడు మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే వారికి ఓపికగా సమాధానం చెబుతాం. ఉదాహరణకి మన పిల్లలు ఉన్నారు, నాన్న గాల్లో పక్షి ఎగురుతుంది కదా, దాని జాడేది అంటే మనం ఏం చేస్తామంటే, ఒరే నాన్న ఆ పక్షి గాల్లో ఎగురుతుంది కాబట్టి దానికి జాడ ఉండదురా అని ఓపికగా సమాధానం చెబుతాం. ఏది పిల్లలకి. పిల్లలు కాకుండా చెట్టు అంత మనిషి మీ ముందుకు వచ్చి, ఒరే గాల్లో పక్షి ఎగురుతుంది కదా దాని జాడ ఏంటి అంటే ఏమంటాం? ఓపికగా సమాధానం చెబుతామా? ఒరే నీకు అసలు బుద్ధి ఉందంటరా, నీకు అసలు తెలివి ఉందా, గాల్లో ఎగిరే పక్షికి జాడ ఉంటుందా అని అంటామా లేదా? మనం అంటామా? ఓపికగా సమాధానం చెబుతాం. మేము ఓపికగా సమాధానం చెబుతామండి. అలాగ అనవన్న వారు చేతులు ఎత్తండి. మా పిల్లోడికి ఎలాగైతే ఓపికగా సమాధానం చెబుతామో, చెట్టు అంత మనిషి వచ్చి మమ్మల్ని ఎలాగ అడిగినా ఓపికగా సమాధానం చెబుతాం అన్నవారు చేతులు ఎత్తండి. చెప్పరు కదా ఎవరు? ఏమంటారు? గాల్లో ఎగిరే పక్షికి జాడ ఉండదని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఎవడన్నా వచ్చి మనల్ని అడిగినప్పుడు మనం ఏమంటాం? నీకు అసలు బుద్ధి ఉందా, గాల్లో ఎగిరే పక్షికి జాడ ఉందా, గాల్లో ఎగిరేటువంటి పక్షికి జాడ ఎలా కనబడుతుంది అని చెప్పి మనం అంటాం. ఇప్పుడు మరి అగూరు మాట్లాడినటువంటి ఈ మాటను కూడా మనం ఆ లెక్కలోనే ఆలోచిస్తే,
అగూరుకి ఏం లేదనుకోవాలా? ఏం లేదనుకోవాలండి? ఇక్కడ అగూరు అంటున్నాడు, అంతరిక్షమున పక్షిరాజు జాడ నాకు కానరాలేదు అంటూ ఉన్నాడు. గాల్లో ఎగిరేటువంటి పక్షి జాడ నాకు కానరాలేదని అగూరు అంటూ ఉన్నాడు కదా. అగూరుకు బుద్ధి లేదనుకుందామా? బైబిల్ గ్రంథాన్ని శరీర సంబంధంగా మనం ఆలోచన చేస్తే మనకి ఈ వాస్తవాలు అర్థం కావాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేటువంటిది 3 రకాలుగా బోధింపబడింది. ఒకటి చరిత్రగాను, రెండవది చరిత్ర అక్షరార్థముగాను, ఆత్మ సంబంధంగా 3 రకాలుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం బోధించబడి, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని 3 కోణాల్లో మనం చూసినప్పుడే దానిలో ఉన్నటువంటి మర్మాలు అర్థమవుతాయి తప్ప ప్రతీది అక్షరార్థంగా చూసుకుంటూ వెళ్ళిపోతే మనకేది అర్థం కాదు. చరిత్రగా చూసేటువంటిది చరిత్రగా చూడాలి, అక్షరార్థంగా చూసేటువంటి దాన్ని అక్షరార్థంగా చూడాలి, ఆత్మ సంబంధంగా చూసేటువంటి దాన్ని ఆత్మ సంబంధంగా చూసినప్పుడే అందులో ఉన్నటువంటి మర్మాలు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఈ అగూరు మాట్లాడినటువంటి ఆ అంతరిక్షంలో కనబడేటువంటి పక్షిరాజు జాడ అనేటువంటి మాట కూడా అది శరీర సంబంధమైనటువంటి మాట కాదు. అతడు ఒక ఆత్మ సంబంధమైనటువంటి మాటలు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. ఆ మర్మాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అగూరు అంటూ ఉన్నాడు, అంతరిక్షమున పక్షిరాజు జాడ నాకు కానరాలేదంటూ ఉన్నాడు. ఆత్మ సంబంధంగా పక్షిరాజు దేనికి సాదృశ్యంగా ఉన్నది, అంతరిక్షము దేనికి సాదృశ్యంగా ఉన్నది అనేటువంటిది కనుక మనం ఆలోచన చేయగలిగితే అసలు అగూరు ఈ మాట పలకటానికి గల కారణం ఏంటనేటువంటిది మనకి చాలా స్పష్టంగా తెలిసింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని అంతరిక్షము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలోని ఈ విధంగా రాయబడి ఉంటుంది, చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేయుచున్నది అని రాయబడి. అంతరిక్షము దేవుని చేతి పనికి సాదృశ్యంగా మొట్టమొదటిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం పరిశీలన చేస్తే కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా చదువుకుందాం. దేవుని బలాతిశయమును ఆరోపించుడి, మహిమోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు, అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది. మొట్టమొదటిది అంతరిక్షము దేవుని చేతి పనికి సూచనగా మనకు కనబడుతోంది. రెండవది అంతరిక్షము దేవుని బలాతిశయానికి సూచనగా సాదృశ్యంగా మనకు కనబడుతోంది. మూడవది కూడా మనం ఆలోచించేద్దాం, ఇంకా దేనికి సాదృశ్యంగా ఉందో. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సన్నిధిని ఆవలి సేనాయి కంపించను. ఇక్కడ మూడవదిగా మనం పరిశీలన చేస్తే అంతరిక్షము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. నాలుగవదిగా మనం పరిశీలన చేద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాదా, నక్షత్రముల ఔన్నత్యతను చూడుము, అవి ఎంత పైగానున్నవి. నాలుగవదిగా మనం పరిశీలన చేస్తే అంతరిక్షము దేవుని గొప్పతనాన్ని సూచిస్తోంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాదా? ఇక్కడ అంతరిక్షము దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతోంది అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే 4 సందర్భాలను మనం చూసుకున్నాం. ఒకటి దేవుని చేతి పని, రెండవది దేవుని యొక్క బలాతిశయము, మూడవది అక్కడ దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా మనకు కనబడుతోంది, నాలుగవది దేవుని యొక్క గొప్పతనానికి సాదృశ్యంగా మనకు కనబడుతాం. అంటే
ఆయన చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఆకాశమంతా, మనం ఆకాశాన్ని చూసి ఏమనుకుంటాం? ఆకాశం ఎంత పెద్దదో అనుకుంటాం. ఆకాశాన్ని చూసి మనం ఏమనుకుంటాం? బైబిల్లో పుస్తకాలు అవి కూడా చూసినప్పుడు ఈ భూమి కంటే, చంద్రుడి కంటే, నక్షత్రాల కంటే ఆకాశం ఎంతో పెద్దదని మనం అనుకుంటాం. అనుకోవటమే కాదు, పెద్దదే. కానీ వాక్యం అంటూ ఉంది, ఆకాశము కంటే కూడా మహోన్నతుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఆకాశము ఆయన కూర్చుండేటువంటి సింహాసనమై ఉంది. భూమి ఆయన పాదాలు మోపేటువంటి పాదపీఠమై ఉన్నది. మరి వాటికంటే గొప్పవాడు కాదా? ఈరోజు మనం కుర్చీలో కూర్చుంటున్నాం కదా, కుర్చీ గొప్పదా, నువ్వు గొప్పవాడు అంటే ఏమంటాం? నేనే గొప్పవాడిని అంటాం. కారణం ఏంటి? నువ్వు జీవం కలిగిన వాడు, ఆ కుర్చీ జీవం లేని. దేవుడు కూడా అంతే. ఆయన జీవం కలిగిన వాడు. ఆయన సృష్టించినటువంటి ఆ ఆకాశము భూమి ఆయన కంటే గొప్పవా? కాదు. వాక్యలేఖనం తెలియజేస్తోంది, ఆకాశములు ఆయన చేతి పని. ఆకాశము ఆయన బలాతిశయము చూపిస్తుంది. ఆకాశము దేవుని సన్నిధికి సాదృశ్యంగా చూపిస్తోంది. ఆకాశములు దేవుని యొక్క గొప్పతనాన్ని సూచిస్తూ ఉన్నాయి. అగూరు మాట్లాడినటువంటి ఈ మాటల్లోని అంతరిక్షము అనేటువంటి పదము ఇన్ని విధాలుగా దేవుని యొక్క గొప్ప లక్షణాలని చూపించే విధంగా ఉంది. ఆ అగూరు అంటూ ఉన్నాడు, అంతరిక్షమున పక్షిరాజు జాడ నాకు కానరాలేదు అంటూ ఉన్నాడు. దేవుని గొప్పతనానికి సాదృశ్యంగా చూపించేటువంటి ఆ అంతరిక్షములో కనబడేటువంటి ఆ పక్షిరాజు దేనికి సాదృశ్యం అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎలాగా చేర్చుకుంటునో. ఏమంటూ ఉన్నాడు ఆయన? దేనికి పోలికగా పోల్చుకుని మాట్లాడుతున్నాడు ఆయన? ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు కాపాడటానికంట ఆయన ఒక గద్ద వలె మారిపోయాడంట. గద్దకు సాదృశ్యంగా ఆయన తాను పోల్చుకుని అక్కడ మాట్లాడుతూ అన్నాడు, గద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోసుకుంటే ఎలాగైతే తీసుకుని వెళ్ళిపోతుందో, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని అలా తీసుకొని బయటకు వచ్చాను అంటున్నాడు. అంతరిక్షంలో కనబడేటువంటి ఆ పక్షిరాజు, ఆ గ్రద్ద దేనికి సాదృశ్యంగా ఉన్నది అనేటువంటిది మనం పరిశీలన చేస్తే దేవునికి సాదృశ్యంగా ఉంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలో చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లుగా యెహోవా వానిని నడిపించెను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎలా నడిపించాడంట? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను ఆడించచ్చు. పిల్లలకి ఎలాగైతే నడక నేర్పించిద్దో దేవుడు కూడా ఆ విధంగా నడక నేర్పించి నడిపించాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యలేఖనంలోని ఈ పక్షిరాజు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? స్వయాన దేవాది దేవునికి సాదృశ్యంగా కనబడుతూ. అంతరిక్షము దేవుని పనికి సాదృశ్యంగా ఉంటే, అంతరిక్షము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంటే, అంతరిక్షము దేవుని గొప్పతనానికి సాదృశ్యంగా ఉంటే, ఆ అంతరిక్షములో ఎగిరేటువంటి ఆ పక్షి దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవాది దేవునికి సాదృశ్యంగా కనబడుతూ. అయితే ఇక్కడ వాక్యలేఖనంలో ఆయన అంటూ ఉన్నాడు, వారిని నేను నడిపించాను. అంతరిక్షంలో ఎగిరేటువంటి పక్షి భూమి మీద ఉన్నటువంటి మనుషులను ఏ విధంగా నడిపించగలదు అనేటువంటి సందేహాలు మనకు వస్తూ ఉంటాయి కదా. ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడు? యోబు గ్రంథం 39వ అధ్యాయం
27 వచ్చి, అంతరిక్షంలో ఎగిరేటువంటి పక్షి మనకు చూడటానికి ఎంతే కనబడుతుంది, కానీ ఎక్కడో ఉన్నటువంటి అంతరిక్షంలో ఎగిరేటువంటి పక్షి భూమి మీద ఉన్నటువంటి మనిషిని ఎలా నడిపించగలదు? పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవరను ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును, అక్కడ నుండియే తన ఎరను వెదుకును, దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. తనను తాను పక్షిరాజుతో పోల్చుకోవటానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మానవుని చూపు వంటి చూపు కాదండి పక్షిరాజుది. మానవుని చూపు ఎంతవరకు పనిచేస్తుందంటే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మనిషిని కూడా పోల్చలేదు మానవుని యొక్క చూపు. కిలోమీటర్ దూరం ఎందుకు, ఇక్కడ నుంచి అడుగుపల్లి పాలెంలో నడుస్తున్నటువంటి వ్యక్తి పోలిక మనం పోల్చలేం. కానీ ఒక పక్షిరాజు అంట 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిన్న కుందేలు తన కాలు ఎలాగాడిస్తుంది, చెయ్యి ఎలాగాడిస్తుంది అనేటువంటి స్వల్పమైనటువంటి కదలికలను కూడా అది చూడగలుగుతాడు. 2 కిలోమీటర్లు అంటే చాలా దూరమే కదా. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుందేలు చెయ్యి ఎలా ఆడేస్తుంది, కాలు ఎలా ఆడేస్తుంది అనేటువంటిది అది చూడగలదా? అంత మెరుగైనటువంటి దృష్టి కలిగినటువంటిది పక్షిరాజు. ఇక్కడ వాక్యం చెప్పేటువంటి మాట కూడా అదే. పక్షిరాజు ఎత్తైన చోట తన గూడు కట్టుకుంటుందంట, రాతి కొండ మీద నివసించిద్దంట, కొండ పేటల మీద ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకునిద్దంట. మనుషులు ఎక్కే చోట అది గూడు కట్టుకోదంట, ఎవరు ఎక్కలేని స్థలంలో అది గూడు కట్టుకునిద్దంట. మనిషి ఎక్కలేనంత స్థలం అంటే మనిషి చూడలేనటువంటి చోటు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అంత ఎత్తులో ఉండి కూడా ఏం చేసిద్దంట, ఇక్కడ వాక్య రాయబడం, అక్కడ నుండియే తన ఎర్రను వెదుకును. మనం ఈ మధ్య ఫోన్లు వచ్చాక చాలామంది ఫోన్లో చూస్తున్నారు. అది ఎక్కడి నుంచో పైన ఎగురుతూ, మనుషులు ఎవ్వరికి కనబడనటువంటి అంత దూరాన్ని ఎగురుతూ పక్షిరాజు ఏం చేస్తుందంటే అక్కడి నుంచి అంతే వేగంగా వచ్చి నీళ్లలో ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద చేపల్ని కాళ్ళతో పట్టుకొని వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. అది ఎంత దూరం అయితే ఉంటుందో అంతే వేగంగా వచ్చి కింద ఉన్నటువంటి టార్గెట్ మిస్ అవ్వకుండా పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ దేవాది దేవుడు కూడా పక్షిరాజుతో తను తాను పోల్చుకున్నాడు. దేవుడు ఎక్కడో ఉన్నాడు కదా, నాకేం చేస్తాడని నువ్వు అనుకుంటావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, పక్షిరాజు దూరం నుంచి తన ఎర్రని వెతికినట్లుగా దూరాన ఉన్నా కానీ నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 65:2 చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటాడు. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గము నడుచుకొనొచ్చు లోపడనొల్లని ప్రజల వైపు దినమెంత నా చేపలు చాపుచున్నాను. దేవుడు మనం చూస్తూనే ఉన్నాడంట. ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చూస్తాడని మనం అనుకుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఈ అగూరు మాట్లాడేటువంటి మాటలకి అసలు అర్థం ఏంటో తెలుసా? అంతరిక్షమున పక్షిరాజు జాడ ఎలాగైతే కనబడదో, గాల్లో ఎగిరేటువంటి పక్షి ఎగిరిన తర్వాత దాని జాడ ఎలాగైతే కనబడదో, దేవుడు కూడా ఆయన ఎక్కడో ఉన్నాడని మనం అనుకుంటాం. కానీ ఆయన ఎక్కడో ఉన్నా భూమి పైన ఉన్నటువంటి నీ పట్ల అనేక విధమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అక్కడ అంటూ ఉన్నాడు, ఐగుప్తు దేశం నుంచి నేను వారిని నడిపించానంటూ ఉన్నాడు. నడిపింపబడినటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని ఎంత అద్భుతముగా ఆ ఐగుప్తు దేశంలోని 10 తెగుళ్ళు రప్పించి వారిని అక్కడి నుంచి బయటికి రప్పించడం మనం చూస్తూ ఉన్నాం. రప్పించిన తర్వాత ఎర్ర సముద్రాన్ని చీల్చి అందులో ఎలా నడిపించడో మనం చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడు వారిని ఎలా పోషించాడో మనం చూస్తూ ఉన్నాం. ఆయన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. కార్యాలు చేసిన దేవుడు కనబడ్డాడా? చెప్పండి. అగూరు మాట్లాడేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పట్ల దేవుడు కార్యాన్ని చేస్తూ ఉన్నాడు.
నువ్వు బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి వస్తూ ఉన్నావంటే దేవుడు నీ పట్ల కార్యం చేశాడు. నీవు సముద్రంలోనికి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తూ ఉన్నావంటే దేవుడు నీ పట్ల కార్యం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన చేసే కార్యం నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఏ విధంగా కార్యం చేస్తూ ఉన్నాడంటే నీవు నిద్రపోవటానికి ఆయన నిద్ర చంపుకుంటూ కార్యం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా కార్యం చేస్తూ ఉన్నాడు కదా ఆయన నిద్రపోకుండా. నువ్వు ఎప్పుడన్నా చూసావు ఆయన్ని? నువ్వు ఎప్పుడైనా ఆయన నిన్ను కాపాడేటువంటి విధానాన్ని కనిపెట్టావా? ఆయన నీకు కార్యం చేసినటువంటి విధానాన్ని నువ్వు కనిపెట్టావా? నాకు దేవుడు మేలు చేశాడంట, మంచిదే. ఎలా మేలు చేశాడంటే ఏం చెబుతావు? దేవుడు నన్ను ఈ శోధనలో నుంచి, ఈ శ్రమలో నుంచి తప్పించాడంట, మంచిదే. కార్యం కనబడుతుంది స్పష్టంగా. దేవుడు నీ దగ్గరకు వచ్చి కార్యం చేశాడా? నీకు కనబడి కార్యం చేశాడంటే దానికి సమాధానం ఉండదు. ఉంటుందా? ఉండదు. ఇక్కడ అగూరు కూడా ఆ జాడనే కనిపెడతాం. భూమిపైన ఉన్నటువంటి మనుషులందరి పట్ల ఆయన ఎక్కడో అంతరిక్షం నుండి కార్యాలు చేస్తూ ఉన్నాడు, కానీ ఆయన జాడ కనబడట్లేదు అంటూ ఉన్నాడు అగూరు. ఈరోజు అగూరు కనిపెట్టేటువంటి ఆ అంతరిక్షంలో ఎగిరేటువంటి పక్షి జాడ ఏంటో తెలుసా? దేవుని యొక్క కార్యాలు. దేవుడు మనిషి పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మనిషి దగ్గరికి వస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు. ఆయన ఎలా వెళ్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ఈ జాడ నాకు కనబడట్లేదే అని చెప్పి అగూరు దేవుని జాడను కనిపెడుతూ ఉన్నాడు. అగూరు కనిపెట్టేది దేవుని జాడ. ఈరోజు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి జాడ ఇది. ఈ జాడను ఒక క్రైస్తవుడు ఎప్పుడు కనిపెట్టగలడంటే మందల అడుగు జాడలను బట్టి వెళ్ళినప్పుడే దాన్ని కనిపెట్టగలడు. మందల అడుగు జాడలను బట్టి వెళ్ళినప్పుడే ఆ జాడను గుర్తించగలడు. లోకంలో తిరిగినంత వరకు దేవుడు ఎన్ని కార్యాలు చేసినా సరే దేవుడా నాకేం చేశాడు అన్నట్లుగా మన జీవితాలు ఉంటాయి. దేవుడా నన్నేం చేశాడు అన్నట్లుగా మన బ్రతుకులు ఉంటాయి. దేవుడు నిన్ను బ్రతికించడమే దేవుడు నీ పట్ల చేసేటువంటి గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. కరోనా సమయంలో ఎంతో మంది బ్రతకాలని చెప్పి లక్షలు దారపోసారు. కొంతమంది అయితే మా వైద్యం మా బిడ్డలను కాపాడలేకపోయింది, మా డబ్బు మా బిడ్డలను కాపాడలేకపోయింది, మా తల్లిదండ్రులు కాపాడలేకపోయింది అని చెప్పి వారి డబ్బు అంతా రోడ్ల మీద జల్లేశారు కరోనా టైం. వాస్తవానికి అటువంటి సిచ్యువేషన్ మనకు వస్తే మన దగ్గర ఏమీ లేదు. ఏమన్నా ఉందా? డబ్బు దారబోసిన బ్రతకలేనటువంటి పరిస్థితులు అక్కడుంటే, ఏమీ లేకపోయినా దేవుడు మనల్ని కరోనా నుంచి సురక్షితంగా కాపాడి నిలబెట్టాడంటే దేవుని కార్యం కనబడట్లేదు మన పట్ల. ప్రపంచం వణికిపోయింది అడుగు బయట పెడతానికి. దేవుని కార్యం కనబడట్లేదా? ఆయన అంటూ ఉన్నట్టు నేను ఐగుప్తీయులకి ఏం చేశానో ఒకసారి చూడండి నా జాడ. ఐగుప్తీయులను అంటూ ఉన్నాడు కదా, ఏమంటూ ఉన్నాడు? మీరే నడిచారు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు అంటూ ఉన్నాడా? గద్ద రెక్కల మీద తన పిల్లలను మోసుకొని తీసుకెళ్ళినట్లుగా నేను మోసి మిమ్మల్ని నడిపించాను అంటున్నాడు ఆయన. ఆయన నడిపిస్తే మనం నడుస్తూ ఉన్నామండి. ఆయన పోషిస్తే మనం పోషింపబడుతూ ఉన్నాం. ఆయన దయతో మనం బ్రతుకుతూ ఉన్నాం. పౌలు గారు అందుకే ఏమంటాడు తెలుసా? నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృపే అంటాడు. దేవుని కృపను బట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుని కృపను బట్టి బ్రతికేటువంటి వారమైన మనం ఆ జాడలు కనిపెట్టవలసిన బాధ్యత లేదా? దేవుని యొక్క జాడ వాక్యం అంటూ పేతురు గారు అంటూ ఉన్నాడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు అంటున్నాడు. కార్యం చేసిన దేవుడు మనకు కనబడకపోవచ్చేమో కానీ ఆ జాడలు అలాగే ఉన్నాయంటూ ఉన్నాడు. ఆ జాడలు నీకు ఎప్పుడు కనబడతాయంటే భక్తుడు అంటూ ఉన్నాడు కదా, మందల అడుగు జాడలను బట్టి మనం వెళ్ళినప్పుడే ఆ జాడలు మనకు కనబడతాయి. అగూరు మొట్టమొదటిగా ఆలోచించినటువంటి ఆ జాడ ఏంటంటే అంతరిక్షమున పక్షిరాజు జాడ. అనగా ఎక్కడో ఉన్నటువంటి దేవుడు మనిషి పట్ల చేస్తున్నటువంటి కార్యాలు కనబడుతూ ఉన్నాయి, కానీ కార్యము చేసిన దేవుని జాడ ఏది అని ఆయన ఆలోచిస్తున్నాడు. నువ్వు ఏ రోజన్నా ఆలోచించవండి, నా జీవితంలో పలానప్పుడు దేవుడు పలానా కార్యం చేశాడు కదా,
అసలు ఎలాగ ఈ కార్యం చేశాడు అని ఎప్పుడన్నా ఆలోచించా? దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. దావీదు దేవుని జాడను వెతుకుతున్నాడు. దేవుని జాడను వెతికేటువంటి వ్యక్తి దేవుణ్ణి ఎప్పటికీ మర్చిపోడు. రెండవదిగా మనం పరిశీలన చేస్తే అగూరు అంటూ ఉన్నాడు, బండ మీద సర్పము జాడ నాకు కానరాలేదు అంటూ ఉన్నాడు. బండ మీద సర్పము జాడ. ఇసుకలో ఒక పాము వెళ్ళిందంటే దాని జాడ మనకు స్పష్టంగా కనబడుతుంది. గచ్చిపైన ఒక పాము వెళ్ళిందంటే దాని జాడ మనకు కనబడుతాయండి? కనబడు. అలాగే ఎవరన్నా మనల్ని ఈ బండ పైన పాము వెళ్ళింది కదా, పాము జాడేది ఏంటి, మనం ఏమంటాం? మరి నీకు బుద్ధి ఉందా లేదా, బండ పైన పాము జాడ ఎలా పడుతుందిరా అంట. శరీర సంబంధంగా ఆలోచిస్తే ఇది కూడా మనకి వెర్రితనంగానే అనిపిస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేటువంటిది ఎటువంటిదంటే దానిని మనం వెర్రితనంగా చూస్తే వెర్రితనంగానే అనిపిస్తుంది. రక్షింపబడాలనేటువంటి ఆలోచన నీలో కలిగితే దేవుని శక్తి నీకు ఇందులో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. ఇక్కడ బండ మీద సర్పము జాడ అనేటువంటి మాట కూడా మనం వెర్రితనంగా చూస్తే వెర్రితనంగానే అర్థమవుతుంది. దాన్ని ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే ఆ జాడ ఏంటో మనకు అర్థమవుతుంది, ఆ బండ ఏంటో మనకు అర్థమవుతుంది, ఆ సర్పం ఏంటో మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇప్పుడు చెప్పండి, ఏ బండ అంట? ఆత్మ సంబంధమైన బండ అంట. ఇప్పుడు ఇక్కడ మనకు కనబడినటువంటి ఈ బండ కూడా శరీర సంబంధమైనటువంటి బండ కాదు, అగూరు మాట్లాడేటువంటిది. అది ఆత్మ సంబంధమైనటువంటి బండ. ఏంటంట ఆత్మ సంబంధమైనటువంటి బండ? అక్కడ రాయబడి ఉంది కదా, ఆ బండ క్రీస్తే. ఇక్కడ బండ క్రీస్తుకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది. అగూరు అంటూ ఉన్నాడు, బండ పైన సర్పము జాడ నాకు కానరాలేదు అని అంటూ ఉన్నాడు. బండ క్రీస్తు అయితే బండపైకి సర్పం రావటం ఏంటి? బండ క్రీస్తు అయితే బండపైకి సర్పం రావటానికి గల కారణం ఏంటి? అసలు ఆ బండపైకి సర్పం ఎందుకు వచ్చింది అనేటువంటిది మనము ఆలోచన చేద్దాం. బండ క్రీస్తు అయితే క్రీస్తు అయినటువంటి ఆ బండ పైన సర్పం రావటానికి గల కారణం ఏమిటనేటువంటిది మనకు అర్థం కావాలి అంటే యెషయా గ్రంథము 51వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. ఇక్కడ అంటూ ఉన్నాడు, బండపైకి సర్పం రావటానికి గల కారణం ఏంటంటే ఆ బండపైన నీతిని అనుసరించుచు యెహోవాను వెతికేటువంటి వారు ఉన్నారంట. ఎవరున్నారు? ఆయన అంటూ ఉన్నాడు, చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండి వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో. మనం ఎక్కడ చెక్కబడ్డామంట? బండ నుండి చెక్కబడ్డాం. అంటే ఇక్కడ బండ దేనికి సాదృశ్యంగా ఉంది? క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆ బండ పైన ఇప్పుడు ఎవరున్నారు? నీతిని అనుసరించేటువంటి ప్రజలు. బండ క్రీస్తు అయితే క్రీస్తు అనేటువంటి బండ పైన ఉన్నటువంటి వారు నీతిని అనుసరించుచు యెహోవాను వెదికేటువంటి ప్రజలు ఆ బండ పైన ఉన్నారు. ఆ బండ పైన ఉన్నటువంటి ఆ నీతిని అనుసరించేటువంటి ప్రజలు దేవుని వెదికేటువంటి సంఘమై ఉన్నారు. ఇప్పుడు ఈ బండ పైన సర్పానికి పని ఏంటంటే ఆ బండ పైన నీతిని అనుసరించేటువంటి ప్రజలు ఉన్నారు, వారితో ఈ సర్పానికి పని.
ఇంకో మాటను మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 16:10 రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురు చూసి అంటూ ఉంటాడు, మరియు నీవు పేతురు నువ్వు శబ్దం నొక్కు రాయి అని అర్థం వచ్చిందండి. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. ఏ బండ మీద? పేతురు అనగా రాయే, క్రీస్తు అనగా రాయే. ఆ బండ మీద ఎవరున్నారంట? ఇప్పుడు బండ మీద ఎవరున్నారంట? సంఘం ఉన్నది. క్రీస్తు అనేటువంటి బండపైకి సర్పము జాడ రావటానికి గల కారణం ఏంటంటే బండపైన సంఘం ఉన్నది. బండపైన ఉన్నటువంటి సంఘము కోసం సర్పం అక్కడికి వస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉందంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. పేతురు గారు, పౌలు గారు అంటూ ఉన్నాడు కొరింథీ సంఘముతో. క్రీస్తు అనే బండ పైన ఉన్నటువంటి దేవుని సంఘములోనికి సర్పము ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే అక్కడ అంటూ ఉన్నాడు పౌలు గారు, ఆదిలోని సర్పము తన కుయుక్తి చేత హవ్వని మోసపరిచింది కదా, అదే కుయుక్తితో నేడు కూడా అపవాది ఉన్నాడు. నేడు కూడా ఆ రోజు హవ్వని ఆదాముని మోసపరిచినట్లుగానే మీ మనసులను కూడా ఆయన చెరపడానికి రెడీగా ఉన్నాడు. మీ మనసులు ఎక్కడ చెరిపేస్తాడు అనేటువంటి భయం నాకు ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పౌలు గారు అక్కడ అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఆ రోజంటే హవ్వకి సర్పం చూడటానికి కనబడింది, హవ్వను చెరిపాడు అనుకుందాం. ఇక్కడ పౌలు గారు ఏమంటూ ఉన్నాడు, ఆ రోజు హవ్వను చెరిపినటువంటి అదే అపవాది రోజు మీ మనసులు కూడా చెరుపుతాడు. ఆ రోజు హవ్వకు కనబడి హవ్వ మనసును చెరిపినటువంటి అపవాది ఈరోజు మన మనసులను ఎలా చెరుపుతున్నాడు? కనబడుతున్నాడు? మనకి కనబడుతున్నాడు? కనబడట్లేదు. అగూరు మాట్లాడేటువంటి మాటలకు అర్థమైన అదేనండి, దేవుని కార్యము భూమిపైన ఉన్నటువంటి మనుషులకి ఎలాగైతే కనబడదో, అంటే దేవుని జాడ అంటే కార్యం, దేవుని కార్యము భూమిపైన ఉన్నటువంటి మనుషులకి ఎలాగైతే కనబడదో, అలాగే సర్పము దెబ్బ కొట్టేటువంటి విధానము కూడా సంఘములో ఉన్నటువంటి మనుషులకు తెలియదు. దేవుని కార్యాన్ని సర్పము జాడని, దేవుని జాడని సర్పము జాడని గూర్చి అగూరి ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడంటే, బండపైన సర్పము జాడ నాకు కానరాలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు సంఘములోను కూడా అపవాది వస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు. వాడు వచ్చి వెళుతూ ఉన్నాడు, కానీ వచ్చి వెళ్ళేటువంటి జాడ కనబడుతుందా? కుటుంబాల్లో గొడవలు అవుతూ ఉన్నాయి, సంఘాల్లో గొడవలు అవుతూ ఉన్నాయి, గ్రామాల్లో గొడవలు అవుతూ ఉన్నాయి. మనకు కనబడేది ఏంటి? గొడవలు ఆడుకునేటువంటి వ్యక్తులే మనకు కనబడతారు. ఇదిగో పలానా వ్యక్తి వల్ల గొడవ, నా భార్య వల్ల గొడవ, నా భర్త వల్ల గొడవ అని మనం అనుకుంటాం. గొడవ పెట్టేవాడెవడండి? కనబడని మరో వ్యక్తి ఉన్నాడు. హవ్వ దగ్గరికి వెళ్ళాడు. ఆదిలోనే చిన్న అనుమానం కలిగించాడంతే. లోకంలో ఒక మాట ఉంది, అనుమానం పెనుభూతం అంట. ఒక్కసారి అది పుట్టిందా కుటుంబాలు పతనం అయిపోయేదాకా కూడా అది మనిషిలో ఇంచిపోదు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఎప్పుడైతే నమ్మకం అనేటువంటిది పోతుందో ఆ స్థానంలోకి అనుమానం వచ్చింది. దేవుని పైన అప్పుడు వరకు నమ్మకాన్ని ఉంచుకున్నటువంటి హవ్వ ఆదాములు దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఉన్నారు. దేవుడు వారికి చెప్పారు, మీరు తినొద్దు, తింటే చచ్చిపోతారని. అప్పుడు వరకు దేవుని మాట పైన వారికి నమ్మకం.
కానీ సర్పం వచ్చి చిన్న అనుమానం పుట్టించింది. ఇది నిజమా? ఏది నిజం అని ఆలోచనలో పడిపోయింది అవ్వ. ఈ తోట చెట్లలో దేవుడు మిమ్మల్ని ఏ ఫలమైనా తినొద్దు అన్నాడు. దానికి ఎలా తెలుసు? దానికి తెలుసు. దేవుడు వీరితో పర్సనల్గా చెప్పింది దానికి తెలుసు. తెలిసే ఎందుకు అడుగుతుంది? నీలో అనుమానం పుట్టించడానికి. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా నువ్వు దేవుడు తినవద్దని మీతో చెప్పిన అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇది దేవుడు మాతోనే చెప్పాడు కదా, నీకెలా తెలుసు అని చెప్పి దాన్ని ప్రశ్నించలా. అవును నిజమే చెప్పాడు అంటే ఏమని చెప్పాడు అన్నది. ఈ తోటలో ఉన్నటువంటి చెట్టు ఫలాలన్నీ తినమన్నాడు, కానీ మేము చావకుండా ఉండాలంటే ఈ ఒక్క చెట్టు ఫలాన్ని తినవద్దు అన్నాడు అని. అప్పుడు అది అందే, మీరు చావనే చావరు, దేవుడు మీకు అబద్ధం చెప్పాడు. ఈరోజు ప్రతి కుటుంబాల్లో కూడా గొడవలు పెట్టేది, అనుమానం పుట్టించేది ఏంటో తెలుసా? ఆ ఆది సర్పమైనటువంటి మహాఘట సర్పం ఏదో ఒక వ్యక్తి రూపంలో వచ్చేస్తుంది. ఇదిగో నీ భార్య ఎలా చేస్తుందో తెలుసా? ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది. ఇదిగో నీ భర్త ఎలా చేస్తుందో తెలుసా? మనం చూడమో పెట్టమో ఆ అనుమానపు మాటే. ఎంతోమంది అండి లోకంలో కుటుంబాలు పతనమైపోయినటువంటి పరిస్థితులు, కుటుంబాలు పతనమైపోయిన తర్వాత గుండెలు బాదుకొని ఏడ్చినా ప్రయోజనం లేనటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం. దీని అంతటికి కారణం ఏంటంట? పౌలు గారు అంటూ ఉన్నాడు, తన కుయుక్తి చేత. సర్పానికి ఒక కుయుక్తి ఉంది, నిన్ను చెడగొట్టాలి, నీ కుటుంబాన్ని చెడగొట్టాలి, సంఘాన్ని చెడగొట్టాలి, గ్రామాన్ని చెడగొట్టాలి. కానీ అగూర్ అంటూ ఉన్నాడు, ఇన్ని పనులు చేసేటువంటి సర్పం జాడ కనబడట్లేదు. చేసేవాడు ఒకడు, ఇబ్బందులు పడేది మానవ. అక్కడ వాక్యం ద్వారాగా అంటూ ఉన్నాడు, సర్పము తన కుయుక్తి ద్వారా హవ్వను చెరిపినట్లు మీ మనసు కూడా చెరిపేసి. మన మనసు ఎప్పుడైతే అది చెరిపేసిద్దో, నమ్మకం పోయిన తర్వాత మనలో పుట్టేది ఏంటంటే అనుమానం. ఈరోజు ఆ బండ అనేటువంటి క్రీస్తు పైన ఉన్నటువంటి సంఘంలోని కూడా సర్పం రావటానికి గల కారణం ఏంటంటే నీలో ఏదో ఒక ఆలోచన కలిగించడానికి, నిన్ను చెడగొడటానికి, నీ కుటుంబాన్ని చెడగొడటానికి, నిన్ను పతనం చేయటానికి వాడు వస్తూ ఉన్నాడు. నీవు ఆ జాడను కనిపెడుతున్నావా? అగూర్ అంటూ ఉన్నాడు, ఆ జాడ నాకు కాని రాలేదు. ఆ జాడను మనం కనిపెట్టలేకపోతే కుటుంబాలు పాడైపోతాయండి. ఆ జాడను కనిపెట్టి మనం నడుచుకోలేకపోతే సంఘాలు పాడైపోతాయి. వాడు ఏదో విధంగా జాడేస్తాడు. మనం గమనించవలసింది, ఏ విధంగా వచ్చి జాడ వేసి వెళ్ళాడు అపవాది. దానిని జయించే మార్గాన్ని మనం పరిశీలన చేయాలి. కానీ మనుషులు గొడవాడుకుంటూ ఉంటే వాడు అనుకున్నది నెరవేరటానికి అవకాశం ఉంటుంది. ఆ జాడని తీసివేసేటువంటి పరిష్కార మార్గాన్ని మనం చూడాలి. ఈరోజు ఒక క్రైస్తవుడిగా ఎన్ని సంవత్సరాలు మనం మందిరానికి వచ్చి వెళ్ళినా ఈ జాడలు మనం కనిపెట్టలేకపోతే దానిని మనం జయించలేము. నీవెందుకు కనిపెట్టాలో తెలుసా? జాడలో అక్కడ మొదటగా చదువుకున్నాం కదా, మందల అడుగు జాడలను బట్టి మనం నడవాలి. నడిచినప్పుడు అపవాది వేసేటువంటి జాడను నువ్వు కనిపెట్టగలవు, దేవుని జాడను నువ్వు కనిపెట్టగలవు. ఈ విధంగా మనము జాడలను పరిశీలన చేస్తూ మనం నడుచుకోగలిగితే ఒక నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం ఉంటాం. కారణం ఏంటంటే ఈ జాడలు నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కాపాడుకోవటానికి అవసరం. ఈ జాడలు నీ కుటుంబ జీవితాన్ని నీవు కాపాడుకోవటానికి అవసరం. ఈ జాడలు నీ క్రైస్తవ జీవితాన్ని నీవు కాపాడుకోవటానికి అవసరం. 4 రకాల జాడల గురించి చదువుకున్నాం. సమయం అయిపోయింది కాబట్టి ప్రభు చిత్తమైతే మిగతా 2 జాడలకు వచ్చే వారం చెప్పుకుందాం. దేవుడి కొద్దిగా వాక్యం ద్వారాగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.